trying to tell is today on the place of God's love demonstrated on the cross. మరి దేవుని యొక్క ప్రేమ అంతా కూడా ఆయన సిలువలో మన కొరకు కనపరచబడిందండి. So I told to read from Romans 5:6-11. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 11 వరకు చదవమని చెప్పాను. So what I told us, when we were still unworthy, we were not qualified, we were rejected ones, we were sinners, we were outcasts, then also actually the truth was his love was the same. His love had never changed. చూడండి, మనము మరి మరి త్రోసివేయబడినటువంటి ఉన్నటువంటి అలాంటి పరిస్థితిలో కూడా మనం పాపులముగా ఉండి మనకు అర్హత లేనటువంటి సమయంలో కూడా అది సత్యమైనప్పటికీ కూడా సత్యం ఏంటంటే మరి దేవుడు మనను ప్రేమించాడు, ఆయన మనను ప్రేమించాడు అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. So if you see like this is man and this is God. God's love was always there for the mankind. మరి ఈ రీతిగా చూసినట్లయితే మరి ఒక చైన్ చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ మరి ఒక చైతన్య మానవుడు అంటే ఎప్పుడు కూడా మరి దేవుడి యొక్క ప్రేమ మానవుడికి నిరంతరము అందించబడుతూ ఉంటుంది. So the deceiver came and told, your sin is the hindrance for the love to flow to you. మరి ఒక అపవాది మోసగాడు మరి వచ్చి ఏమని చెప్పాడంటే, ఇదిగో మరి నీకు దేవునికి మధ్యలో మరి యొక్క పాపం అనేది అడ్డుబండగా ఉంటుంది, కాబట్టి దేవుని ప్రేమ అనేది నీలోకి ప్రవహించకుండా ఈ పాపము అడ్డుగా ఉంది అని చెప్పాడు. And the truth, it is not we, the Satan is the deceiver who is the originator of sin. So Jesus came, he died on the cross to remove this barrier so that we can experience that love again. చూడండి, అయితే అది సత్యం కాదండి. ఈ యొక్క పాపము ఈ యొక్క అపవాది తీసుకుని వచ్చాడు. కానీ మరి మోసగాడు అపవాది మోసం చేస్తూ ఈ మాటలు చెప్పాడు. కానీ సత్యం ఏంటంటే ప్రభువైన యేసయ్య ఈ పాపమని అడ్డు గోడను మన నుండి తొలగించి ఆయన ప్రేమ పూర్తిగా మనలోకి ప్రవహించినట్లుగా, నిత్యం ప్రవహించినట్లుగా ఆయన మార్గములను సరళం చేశాడు. So in Romans 5, Paul is going one step further. He's telling he has reconciled us to him. ఈ రోమా 5లో చూసినట్లయితే మరి క్రీస్తుతో మరలా మనను ఆయన సమాధానపరిచాడు. He loved us earlier itself, but now because he is reconciled, how much more we can experience that love of God towards us. చూడండి, ఆయన మనను ప్రేమించాడు, కానీ మరలా మన ప్రేమను పునరుద్ధరించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవసారి మరలా ఆ ప్రేమను మన కొరకు ఆయన కనపరిచినట్టుగా చూస్తున్నాం. See, the sin was flowing towards us. చూడండి, ఈ యొక్క పాపం అనేది ప్రవహిస్తుంది మన వైపు. But the sin was the barrier which was stopping the sin to come to us. మరి ఈ యొక్క పాపం అనేది అడ్డుగా ఉంది, ఈ యొక్క ఆ ప్రేమను అడ్డుకుంటూ ఉంటుందని పాపం. So when the barrier is removed, the sin will flow. Now you can not only touch, but you can feel, but you can experience more love of God, that you can walk in that love of God. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క అడ్డుగా ఉన్నటువంటి ఈ యొక్క అడ్డు బండ ఎప్పుడైతే తొలగించబడుతుందో, ఇక ఈ యొక్క పాపం అనే అడ్డుబండ తొలగించబడినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఇంకా ఎక్కువగా మనలో మరి ప్రవహించేటటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. To understand that, I'll give an example from Bible. మరి అర్థం కావడానికి బైబిల్ గ్రంథం నుండి ఒక ఉదాహరణ ఇస్తాను. I know because we are very far away, I'm not able to do and skit. You're not able to understand what I'm trying to put across. మరి మీరు దూరంలో ఉన్నారు కాబట్టి మరి నేను స్కిట్ రూపంలో మీకు చేసి చూపించలేకపోతున్నాను. Okay, so you all know Peter, Apostle Peter. మీ అందరికీ కూడా అపోస్తలుడైనటువంటి పేతురు గారు తెలుసు. One specialty of him is he's an outspoken person and who is to claim that he loves God and he will die for God, he'll live for God, and he is to proudly talk about that. మరి ఇతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనంటే, మరి ఎక్కువగా ఆయన దేవుని కొరకు ఇదిగో నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని కొరకు నా ప్రాణాన్నైనా పెడతాను అని బహిరంగంగా అందరి ముందు గట్టిగా మాట్లాడేటటువంటి స్వభావం పేతురుకుంది. So with that in mind, we'll come to John 13.
యోహాను సువార్త 13 అధ్యాయానికి ఈ యొక్క ఆలోచన పెట్టుకొని మనము యోహాను సువార్త 13 అధ్యాయం చదువుదాం. John 13 starts firstly with Lord washing the feet of all the disciples. మరి యోహాను సువార్త 13 మరి ప్రభువైన యేసు వారు మరి శిష్యుల పాదములు కడిగారు. దాంతో ప్రారంభించబడింది. So I'm not sharing about that. Then he comes to about having the communion. నేను అది బోధించట్లేదు. ఆ తర్వాత మరి ప్రభువల కార్యక్రమాన్ని కూడా అక్కడ జరిగింది. Just before starting the communion, he'll tell, I'll give this bread to the person who's going to deceive me. ఆ యొక్క ప్రభువల తీసుకొని పోయే ముందు ప్రభు చెప్పినటువంటి మాట, ఇప్పుడు నేను మరి ఈ యొక్క శరీరమును అనగా ఈ యొక్క రొట్టెను నన్ను మరి అప్పగించేటటువంటి వ్యక్తికి నేను ఇవ్వబోతున్నాననే మాట కూడా ఆయన చెప్పాడు. In midst of that, he gives John 13:35. వీటిలో ఈ మధ్యలో మరి యోహాను సువార్త 13:35లో కొన్ని మాటలు ఆయన చెప్తూ ఉంటున్నాడు. Can someone read that? 13:35 ఎవరైనా ఒక చదవండి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఆమేన్. See, Jesus told that one of the disciples is going to betray me. Then he's telling that if you want to be known as disciple, you should love one another. చూడండి, మీలో ఒకరు నన్ను మరి అప్పగించబోతున్నారు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత మరలా ఆయన ఈ మాట చెప్తున్నారు, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గల వారైతే దీనిని బట్టి మీరు నా శిష్యులుగా ఉంటారు, తెలుసుకుంటారు అనేటటువంటి మాటను ఆయన చెప్తూ ఉంటున్నాడు. Means what? The world to see that you are a disciple of Christ means that love should flow from you to love to bless one another. అంటే ఏంటండి, మరి ప్రజలు లేక లోకము మీరు శిష్యులుగా ఎంచాలి అనంటే, శిష్యులుగా తెలుసుకోవాలి అనంటే ముఖ్యంగా మరి మీరు దేవుని యొక్క ప్రేమను కనపరచాలి, మీలో నుండి దేవుని ప్రేమ ప్రవహించాలి అని ప్రభు చెప్తున్నాడు. Soon after that, verse 36 is telling that the place where I am going to, you all cannot go. మరి వెంటనే 36వ వచనంలో నేను వెళ్ళేటటువంటి మరి ఆ స్థలమునకు మీరు వెళ్ళలేరు అనేటువంటి మాటను ఆయన తెలియజేస్తున్నాడు. But later you'll follow me. కానీ తర్వాత మీరు నన్ను వెంబడించవచ్చు. So this Peter, who is all outspoken, he'll tell, no, I will not leave you. I will follow you. I'll fight for you. And all he tells in John 13:37-38. మరి 36 నుండి మరి 13:36 నుండి 38 ఈ యొక్క 3 వచనాల్లో పేతురు అంటాడు కదా, లేదు ప్రభువా, మరి నేను కూడా నీ వెంట వస్తాను, మరి నీ ప్రాణానికి నా ప్రాణం పెడతాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని మరి ఆ పేతురు ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. Can you read that 37-38? 37-38 వచనాలు, ఈ 2 వచనాలు చదవండి. సీమోను పేతురు, ప్రభువా నువ్వెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగ్గా, యేసు, నేను వెళుచున్న చోటికి నువ్వు ఇప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పక ముందే కొడుకుదని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆమేన్. Peter claimed that he will stand in place of Jesus and he will defend Jesus. చూడండి, మరి పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఎలా ఉందంటే, ఇదిగో నేను నీ కొరకు నిలబడతాను, నువ్వు ఆ స్థానంలో నేనుండి నిలబడతాను అని పేతురు అంటూ ఉన్నాడు. Jesus just exposed him and told that when I will be taken for crucifixion, you will betray me thrice. చూడండి, నీవు వెళ్ళేటటువంటి ఆ శ్రమలో లేకపోతే నీవు ఉండేటటువంటి ఆ స్థానంలో నేను ఉంటాను అన్నట్టుగా పేతురు మాట్లాడినప్పటికీ అప్పుడు ప్రభువైన యేసు వారు అంటున్నారు, లేదు, మరి నేను ఆ సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రాణత్యాగం చేసినప్పుడు నీవు నన్ను ఎరగవు అని ముమ్మారు నువ్వు చెప్తావు అని యేసయ్య చెప్పాడు. And we know in John 18:17-27, Peter denies Jesus thrice. మరి యోహాను సువార్త 18లో
మనం చూస్తాము 27 వచనం లోపు మనం చూసినట్లయితే మరి పేతురు అక్కడ మరి యేసువారు నేను ఎరగను అని ముమ్మారు చెప్పినట్టుగా మనం చూస్తాం. Now you understand the person who was telling he loves God, చూడండి మనకు అర్థమవుతుంది. మరి ఏ వ్యక్తి అయితే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పాడో, he rejected God thrice. ఏ వ్యక్తి అయితే నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పాడో ఆ వ్యక్తే 3 సార్లు నేను దేవుని ఎరగను అని చెప్పాడండి. So in Peter's mind is he's a disqualified, is meaning unqualified person. Now God will not love me because I have rejected God. So he goes back to his old profession, fishing. ఇక పేతురు మనసులో ఏం పడిపోయిందంటే, అవును నేను ప్రభువైన యేసుని నేను 3 సార్లు ముమ్మారు నేను ఆయనని ఎరగను అని నేను అబద్ధం ఆడాను కదా! ఇక ఆయన దేవుని దృష్టిలో నాకే అర్హత కూడా లేదు. నాకే యోగ్యత లేదు ఆయన ప్రేమను పొందుకోవడానికి అని ఆయన తిరిగి మరలా తన యొక్క వృత్తిలోకి తను వెళ్ళిపోయాడండి. Why I'm telling that is in our life also this happens. We feel that we have done something wrong against God and we feel so rejected that we go away from God. నేను ఎందుకు చెప్తుంటున్నాను అంటే, అవునండి మన జీవితంలో కూడా మనం కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. అవును నేను దేవునికి చాలా దూరం అయిపోయాను. నేను దేవుని ప్రేమను పొందుకునేంత అర్హత నాకు లేదు అన్న ఆలోచనలతో మనం కూడా దేవునికి చాలా సార్లు దూరం అయిపోయి అలాగే ఉంటామండి. Why I took the character of Peter is who claimed his love towards God, though he denied Lord thrice, though he went back to his old profession. Jesus, after resurrection, Jesus came towards Peter. చూడండి మరి పేతురు 3 సార్లు ఆయనను నేను ఎరగను అని అబద్ధం ఆడేటప్పటికి కూడా మరలా ఆయన ఎప్పుడైతే ప్రభువైన యేసు వారు పునరుత్థానుడుగా లేచాడో ఆ సమయంలో పేతురుకు ఆయన కనబడ్డాడు. పేతురుతో ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం. Peter was so downcasted that when Jesus came there, he couldn't recognize Jesus. అంటే పేతురు పూర్తిగా ఇక దేవుణ్ణి మర్చిపోయినట్టు దిగజారిపోయినటువంటి స్థితిలో ఇక ఉండిపోయాడండి. ఎందుకనంటే ప్రభువైన యేసు వారిని చూసినప్పుడు కూడా ఆయన గుర్తుపట్టలేకపోయాడు. After resurrection, when Jesus came and all the disciples were fishing, he told, "Can I get some meat to eat?" ఎప్పుడైతే ప్రభువైన యేసు వారు పునరుత్థానుగా లేచి ఆ తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వీరందరూ శిష్యుల దగ్గరికి వెళ్ళి తినడానికి నాకు రొట్టెను చేపలను కావాలి అని ఆయన అడిగినట్టుగా మనం చూస్తాం. They told back to Lord, "We have been fishing till now, we didn't get any fish." వారు చెప్పారు, మేము ఇప్పటి వరకు కూడా మేము చేపలు పట్టాం కానీ మాకు అసలు చేపలే దొరకలేదు అని చెప్పారు. Jesus tells, "Can you cast your net in the right side?" మీరు కుడి వైపున వల వేయండి అని చెప్పాడు. Just for the word of me, they do not know, but just because he said, they cast their net and they'll find lot of fish there. And that's the time John, the disciple who knew that God loves, he'll recognize, he'll tell, he is Jesus. అయితే ఎప్పుడైతే యేసే చెప్పాడో వారు నమ్మిన నమ్మకపోయినా వారు యేసే మాట పైన వారు వెంటనే ఆ వల వేశారు. వల వేసినప్పుడు ఆ చేపలు విస్తారంగా పట్టాయి. ఆ సమయంలో అక్కడ యోహాను ప్రభువైన యేసేను గుర్తించి ఇదిగో ఇతనే మన యేసే అని తనను గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. Then Peter puts on the towel around him and he runs towards Jesus and he goes on to Jesus. వెంటనే పేతురు వెంటనే నడుముకు కండువ కట్టుకొని వెళ్ళి ప్రభువైన యేసే దగ్గర ఆయన మోకరించినట్లుగా నమస్కరించినట్లుగా మనం చూస్తాం. That's what I shared long back, Romans 2:4. The goodness of God leads you to God. I'm sorry. రోమీయులకు రాసిన పత్రిక 2:4లో నేను గతంలో చెప్పాను, దేవుని యొక్క మంచితనము ప్రజలను దేవుని వైపు నడిపిస్తుంది. Peter, who was proud of towards God, who rejected God, who went back to his profession, when he saw the love of God, he ran towards God. చూడండి, ఏ పేతురు అయితే
నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. కానీ ఆ పేతురే దేవునిని మరి అబద్ధం అన్నట్టుగా మరి దేవుణ్ణి తృణీకరించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని మరలా పునరుత్థానుడుగా అయినప్పుడు మరలా ఆ దోణి దగ్గర ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను తను గుర్తించాడో తను మరలా దేవునికి నమస్కరిస్తూ ఉంటున్నాడు. Not only he went to Jesus, but Jesus reinstalled or re-put the authority, the confidence in him, and he brought him back that you have been called to be the shepherd, to feed the sheep. కేవలము మరి దేవుడు మరలా తను కోల్పోయిందేదో తనకు ఇవ్వడమే కాదండి. కానీ తిరిగి తను కోల్పోయినాక అధికారమును మరలా పేతురుకు అనుగ్రహించాడు. తిరిగి తన పరిచర్య చేయడానికి తన శిష్యుడిగా ఉండే ఆ యొక్క అధికారమును, అర్హతను దేవుడు మరలా పేతురుకిచ్చాడు. Can you read John 21:15-17? యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 17 వరకు చదవండి. 21. వారు భోజనము అయిన సీయోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు ప్రభువు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లను మేపమని అతనితో చెప్పెను. మరలా ఆయన యెహోవాను కుమారుడవైన సీయోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన యెహోవాను కుమారుడైన సీయోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నేను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. When we read casually, we'll see that Jesus is always asking, do you love me? Do you love me? Do you love me? ఇది చదివినప్పుడు మనకు సాధారణంగా మనకు అనిపిస్తుంది కదా, యేసు వారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మాటికి అడుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. Okay, but when we try to understand the Greek word, what Jesus used, then we can understand the real meaning of that. మరి యేసు వారు పలికినటువంటి ఆ మాటల ఉన్నటువంటి ఇక గ్రీకు ఇక పదమును మనం చూసినప్పుడు దానిలో ఉన్న ఆంతర్యం ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం. The first 2 times the word Jesus used was an agape love, which means a God kinds of love, a pure love, a unselfish love. Do you have that towards me? మొదటి 2 సార్లు ఆయన పేతురు అడిగినప్పుడు దానిలో మనము అగాపే లవ్ ను మనం చూస్తున్నాం. అనగా దేవుని ప్రేమ, అనగా స్వార్థం లేనిది, ఏ షరతులు లేనిది, ఏమి ఆశించినటువంటి ఆ అగాపే ప్రేమను, అనగా దైవ ప్రేమ నీలో నువ్వు అలాంటి ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావా అనే అర్థమును ఇస్తుందండి. And he added in verse 15 one more word. He told that more than this. ఇక్కడ 15లో ఆయన ఇంకొక మాట కూడా యాడ్ చేస్తున్నాడు, దీనికంటే ఎక్కువగా. Means what? It could be referring to more than the disciples love me, do you love me? More than your profession, do you love me? More than the world, do you love me? Because he was married. More than your family, do you love me? So Jesus is asking, your love, your unselfish love is it above all these things? మరి అక్కడ మరి ఎక్కువగా అనగా అన్నిటికంటే ఎక్కువగా అని ఆ యొక్క పదాన్ని మనం చూసినప్పుడు మరి నీ యొక్క కుటుంబం కంటే కూడా, మరి శిష్యులందరికంటే కూడా, నీ యొక్క వృత్తి కంటే కూడా, అంటే అన్నిటికంటే ఎక్కువగా నన్ను నీవు ప్రేమిస్తున్నావా? The reason all this was in John 13:35 we saw that if you love one another as my love, then you are disciple. Jesus knew that, and he was testing whether Peter understood that.
మరి యోహాను సువార్త 13:36లో మనం ఇందాక చూసాం కదండి. మరి మరి అక్కడ నా ప్రేమను మీరు అందరికీ నా ప్రేమను కనపరచడం ద్వారా నా శిష్యులుగా పిలువబడతారు అని ప్రభువైన యేసయ్య కూడా అక్కడ పేతురును మరలా పరీక్షిస్తూ ఉంటున్నాడు. On this version of love, I'll be explaining in detail later. Then we'll check ourselves whether we are really the disciple of God or not. మరి ఈ యొక్క వ్యక్తి గురించి నేను మరలా మీకు బోధిస్తాను. మనము ప్రభువైన యేసు యొక్క శిష్యులుగా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. Okay, but now when Peter replied, I love you, that love was nothing but the word is philo love. That means what? A conditional love. If you love me, I will love you. It was a conditional love towards Jesus. మరి పేతురు గారు చెప్పినటువంటి మాట ప్రభువైన యేసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పినప్పుడు మొదట్లో మనం అగాపే ప్రేమ చూసాం. రెండోదిగా ఇక ఫిలో లవ్ అనేటటువంటి ఆ ప్రేమను మనం చూస్తున్నాం. అనగా షరతుతో కూడినటువంటి ప్రేమ. నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అన్నటువంటి అర్థమునిచ్చి ఆ ప్రేమను మనం చూస్తూ ఉంటున్నాం. So in simple language, Jesus questioned him, do you love me supremely above everything else? అంటే మరొక మాటలో మనము సులువుగా చూసినట్లయితే అన్నిటికంటే ఎక్కువగా ఉన్నతంగా నువ్వు నన్ను ప్రేమించగలుగుతున్నావా? And Peter replied and told, you know, I'm your friend, so I love you. I found you. I like you. మరి వెంటనే మరి పేతురు గారు అంటున్నారు, అవును మీకు తెలుసు ప్రభువా, మరి నేను నీ స్నేహితుడిని, నీవు నా స్నేహితుడు, మరి నేను నిన్ను కనుగొన్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకే తెలుసు అన్నట్టుగా చెప్తున్నాడు. So Jesus came one step further. This time he's asking, do you really philo love me? ఇప్పుడు యేసయ్య మరి ఒక మెట్టు కిందికి దిగి ఆయన అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అనగా ఈ యొక్క ఫిలో అనేటువంటి ఈ ప్రేమ ద్వారా నన్ను ప్రేమిస్తున్నావా అని. That's the time Peter remembered, Are Baba, I was the one who told, yes, I love you, but I was the one who rejected him. I was the one who ran away. So he boasts and tells, sorry, Lord, you know everything. You know me. You don't ask me. వెంటనే ఎప్పుడైతే ప్రభువారు రెండోసారి మూడోసారి అడిగినప్పుడు వెంటనే పేతురు గారికి తన జీవితం అంతా కూడా గుర్తొచ్చేసింది. అవును, నేనే కదా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పాను, మరలా దేవుని విడిచిపెట్టాను, కానీ మరలా దేవుడే తన కృప చేత నన్ను మరలా కనుగొన్నాడని వీటన్నిటిని గుర్తు చేసుకొని ఇక వెంటనే నన్ను క్షమించండి ప్రభువా, నేను ప్రేమిస్తున్నానో లేదో మీకే తెలియను అని ఆ మాటను పేతురు అంటున్నాడు. So basically, see what is that Jesus was showing a very important thing as a Christian, as a disciple of God. We should understand this. మరి ప్రాముఖ్యంగా చూసినట్లయితే ప్రభువైన యేసు వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా మరి శిష్యులమైన మన కొరకు, ఆయన వెంబడించే శిష్యుల కొరకు ఆయన ప్రత్యేకమైనటువంటి మాటను అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. We all think and we all do the service thinking that our service will produce love of God. మనమందరము కూడా అలా ఆలోచిస్తున్నాము, అలాగే చేస్తున్నాము కూడా. మనం ఏమని ఆలోచిస్తున్నామంటే మన యొక్క పనులు లేకపోతే మన క్రియలు వాటి ద్వారా మనం దేవుని ప్రేమను పొందుకోవచ్చు అని ఆలోచిస్తున్నాం. But here Jesus is giving clearly, true love, when you understand, that will produce a service. In that service, God's love will be seen. మరి సత్యమైనటువంటి ప్రేమ అదే మనకు ఆ యొక్క పనిని మనకు నిరూపిస్తుందండి. సత్యమైనటువంటి ప్రేమ ద్వారానే మనకు కనపరుస్తుంది. దానిలో దేవుని ప్రేమ ఎంతగా ఉందో మనము గమనించగలుగుతాం, గుర్తించగలుగుతాం. అర్థమవుతుందండి నేనేం చెప్పాలనుకుంటున్నాను? For example, you have heard of Mother Teresa? ఉదాహరణకు చెప్పాలంటే మరి మదర్ తెరీసా గురించి మీరు విన్నారా? Okay, there are a lot of people who are doing the work, the same work that she is doing, but she, with that love of God, the love flows and she touches the people with the same love. That's why her ministry is blessed. While other thing, they are doing the service for their personal gains, so that is not being received by the world.
చూడండి మదర్ తెరిసా విషయంలో మనం ఆలోచించినట్లయితే ఆమె మరి ఎందరో ఉన్నారండి. తను చేసేటటువంటి పరిచర్య మరి ఇతరులు కూడా చేస్తున్నారు. కానీ తను మాత్రము దేవుని నుండి ఆ ప్రేమను పొందుకొని అదే ప్రేమను ప్రజలకు చూపిస్తుంది. అనగా ఎవరు కూడా ముట్టుకోలేని, అంటుకోలేనటువంటి అలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి వారిని ఉన్న వారికి తన ప్రేమను నిస్వార్థంగా చూపించడం జరుగుతుంది. కాబట్టే ఆమె పరిచర్య అంతగా విస్తరించింది. అయితే మిగతావన్నీ చూసినట్లయితే వారి స్వార్థం కొరకు, వారి యొక్క హోదా కొరకు చేసినట్టు అలాంటి మనస్తత్వం వారి యొక్క పరిచర్యలు అంతగా మరి ఘనత పొందలేదండి. So what Jesus was doing was trying to make him understand that is true love. When you understand, it will produce service. What you have been called to feed the sheep, and you will be able to do unconditionally. అనగా మరి ప్రొఫెట్ యేసు వారు కూడా అదే మనకు అర్థం అవ్వాలని ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ దేవుని కొరకు పొందుకొని ఆ యొక్క నిజమైనటువంటి ప్రేమే మన యొక్క ఘనతకు, మన యొక్క మరి క్రియలు చేయడానికి, పని చేయడానికి కారణం అవుతుంది అని తెలియజేస్తున్నాడు. So in this question, basically, he installed in him the assurance of God's love and also the assurance that you have been called to feed the sheep. So he gives that love so that now Peter could go and share the gospel to the world and feed the sheep, the lost sheep like you and me. మరి ప్రభువైన యేసు వారు మరి తనకు మరలా తన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఇచ్చారన్నటువంటి నిశ్చయత యేసయ్య మరి పేతురుకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా నీవు వెళ్ళి నా గొర్రెలను కాయుము అనేటటువంటి ఆ యొక్క పని, ఆ బాధ్యతను కూడా నిశ్చయముగా తనకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. See, if you see, not only Peter, the other disciples also means what? All thought that God has rejected them, so they went back to the old profession. But here, Jesus in his love, he comes there, he reassures them that he loves them and reassures that that love should flow through you, then only you can feed the sheep. చూడండి కేవలం పేతురే కాదండి, మిగతా శిష్యులందరూ కూడా ఇదే విషయంలో వారు ఆలోచించారు. ఏంటంటే మేము ఇక దేవుని విడిచిపెట్టాం కాబట్టి ఇక విడిచిపెట్టి మేము దూరంగా ఉన్నాము అన్నటువంటి ఆలోచనలో వారు ఉంటున్నారు. కానీ ఆలోచనలకు వ్యతిరేకంగా మరి ప్రభువైన యేసయ్య వారందరికీ కూడా తన ప్రేమను కనపరిచాడు. వారి పట్ల తన ప్రేమను కనపరచడమే కాదు, కానీ వారికి ఈ యొక్క గొర్రెలను మేపేటటువంటి ఆ యొక్క పనిని అనగా తన యొక్క పరిచర్యను కూడా ప్రభువైన యేసయ్య వారికి అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. God's love towards Peter was the same. When he was with him, when he rejected him, every time God's love was same. మరి దేవుని యొక్క ప్రేమ మరి పేతురు విషయంలో మరి ప్రారంభము నుండి ఒకే రీతిగా ఉందండి. ఆయన ప్రేమించినప్పటికీ అలాగే ఉంది. ఆయన దేవుని నేను ఎరగను అని ముమ్మారు బొంకినప్పుడు కూడా ఆ ప్రేమ అలాగే ఉందండి. But all was focusing on self. Peter was looking what I can do to get qualified to get the love of God. So Jesus, when he died on the cross, he removed that blindness from him and he came and told, son, it's not because of you love me, but because I love you, I've come to you. చూడండి మరి అందరి విషయంలో కూడా మనం చూడవచ్చు. పేతురు కూడా మరి తను కూడా మరి దేవుని ప్రేమను పొందడానికి నేనేం చెయ్యాలి అన్నటువంటి ఆలోచనలోనే పేతురు ఉండి ఉండవచ్చు. కానీ మరలా మరి ఆయన పునరుత్థానుడుగా లేపబడిన తర్వాత మరలా శిష్యుల దగ్గరికి వచ్చి, ఇదిగో పేతురు, నీవు నా కొరకు నా ప్రేమను పొందుకోవడానికి నువ్వేం చేయనవసరం లేదు, నువ్వు చేయలేవు కూడా, కానీ నా ప్రేమ ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా మీ పైన అలాగే ఉందని ఆ ఏక ప్రేమను తను చూపిస్తూ ఉంటున్నాడు. When Peter understood this love, we can see in Acts chapter 2 and 3 that he was the first apostle who confidently stood up and shared about this resurrected Christ, that 3,000 people received Christ as a savior. చూడండి ఎప్పుడైతే పేతురు దేవుని యొక్క ప్రేమను తను అర్థం చేసుకున్నాడో, అది పొందుకున్నాడో, అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం చూడవచ్చండి. పేతురు ఆ యొక్క శక్తిని, ఆ ప్రేమను తెలుసుకొని ఎప్పుడైతే ఆ యొక్క సువార్తను అందరి ముందు నిలబడి ప్రకటించినప్పుడు 3,000 మంది ఒకేసారి తన ప్రసంగానికి వారు మనసు పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. Now we'll see John 13:35 again. You have understood John 21, right?
ఇప్పటి వరకు ఈ యొక్క యోహాను సువార్త 21లో చెప్పినటువంటి మాటలు మీకు అర్థమయ్యాయండి? The agape love, philo love, ఈ యొక్క అగాపే దైవ ప్రేమ, ఇక ఫిలో లవ్ మానవ ప్రేమ. Yes, Pastor గారు. I'll explain that more after some time. Now we'll come back to John 13:35. ఇప్పుడు మరలా యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనానికి వద్దాం. Can someone read that? ఎవరైనా ఒక చదవనండి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలుసుకుందురు అనెను. Unless you understand this agape love God has towards you and me, చూడండి మరి దేవుడు మన పట్ల ఈ యొక్క అగాపే ప్రేమను నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్నాడని మరి నీకు అర్థమయ్యేంత వరకు కూడా, which love? Unconditional, what is that? We are not deserved, unmerited love towards us, the pure love of God towards us. When we are unqualified, when we are outcasted, then also He loved us. When we understand that love, చూడండి అది ఏ ప్రేమ అండి? ఈ యొక్క అగాపే ప్రేమ అది షరతులు లేనటువంటి ప్రేమ. మనము ఊహించలేము, లేకపోతే మనం దానికి అర్హులము కాదు. మరి ఎలాంటి కొలతలు లేనటువంటి ఇక షరతులు లేని ప్రేమను దేవుడు మన పట్ల, అగాపే ప్రేమను దేవుడు మన పట్ల చూపించాడు. this love will flow from us to others. That means what? We will love the people unconditionally, even if they are unqualified, even if they are unworthy, even if they are the sinner to the sinner, but still we'll be able to love them. Then only we are considered as disciples of God. అయితే ఇదే ప్రేమ, ఈ అగాపే ప్రేమనే, ఈ దేవుని ప్రేమనే మనము కూడా మరి దేవుడు ఎలా అయితే ప్రేమించాడో అదే రీతిగా మనము కూడా ఎదుటి వ్యక్తిని ఆ యొక్క షరతులు లేకుండా, ఒకవేళ వారు అర్హులు కాకపోయినప్పటికీ కూడా, ఒకవేళ వారు పాపంతో ఉన్నప్పటికీ కూడా, అలాంటి వారికి మరి దేవుడు చూపించిన ఈ అగాపే ప్రేమను మనము చూపించగలిగినప్పుడే మనము క్రీస్తు యొక్క శిష్యులుగా పిలువబడతాం. How many of you want to be called as disciple of Christ? ఎంతమంది క్రీస్తు ప్రభువైన యేసయ్య యొక్క శిష్యులుగా పిలబడాలని ఆశపడుతూ ఉంటున్నారు? Praise God, brother Sam Paul. Praise God all. Amen. So basically what you have, that only you can give to others, right? చూడండి మరి మామూలుగా మనం చూసినట్లయితే ఏది మన దగ్గర ఉంటుందో అదే మనం ఇవ్వగలుగుతాం. So unless we don't understand this love of God towards us, చూడండి ఎప్పటి వరకైతే మనము ఈ దేవుని ప్రేమను, మన పట్ల చూపించబడిన దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోలేము. which love? When I was unworthy, when I was disqualified, when I was rejected one, but still He loved me. చూడండి అది ఏ ప్రేమ? మరి ఏ ప్రేమను మనం పొందుకున్నామంటే, ఎప్పుడైతే మనము అర్హులం కాని సమయంలో దేవుని ప్రేమను పొందుకునేటువంటి అర్హత కూడా మరి మనకు లేనటువంటి ఆ పరిస్థితుల్లో, యోగ్యత లేనటువంటి ఆ సమయాల్లో ఆ దేవుని ప్రేమను మనం పొందుకున్నాం. The truth is we cannot qualify ourselves to get the love of God. We all were disqualified, but still He loved us. సత్యం ఏంటి అని అంటే, మనకెవరికి కూడా ఆయన ప్రేమను పొందుకునే అర్హత మనకు లేదండి. అలాంటి అనర్హులుగా ఉన్నటువంటి మనకు దేవుడు తన ప్రేమనంతా కూడా కుమ్మరించాడు. He did not only love us, but He told, now you go and feed the sheep. So we should love the world unconditionally. చూడండి కేవలం ఆయన మనల్ని ప్రేమించడం మాత్రమే కాదండి, మరి ఆ గొర్రెలను కాసేటటువంటి పనిని, బాధ్యతను కూడా మనకు అప్పగించాడు. అంటే దేవుడు కొలత లేని ప్రేమను మన పట్ల ఆయన ప్రేమిస్తున్నాడు, చూపిస్తున్నాడు. This love with the service to come, where that love will flow. One second, sir. This true love in us will produce a service in which that love will be visible. చూడండి ఈ సత్యమైనటువంటి ప్రేమ
మరి దేవుని నుండి మనము పొందుకొని ఇతరులకు ఆ కార్య సాధకము చేసేటటువంటి ప్రేమ మన నుండి ప్రవహిస్తుంది. Then only the world will tell, oh, this fellow is a disciple of Christ, so I can follow him, I can hear him. ఎప్పుడైతే ఆ పనిని వారు ప్రజలు మన నుండి చూస్తారో వెంటనే ఆ పనిలో ప్రేమను వారు గమనించినప్పుడు ఆ వెంటనే ప్రజలు అంటారు కదా, ఓ ఈ వ్యక్తి నిజమైన దేవుని వెంబడించేటటువంటి వ్యక్తి, శిష్యుడు అని వారు గుర్తిస్తారు. Now you can just look around the world, you'll find only hands full of people who have that love, and we can proudly tell, yes, I can follow him. మరి ఈ సమయంలో చాలా కొద్ది మందిని మనం అలాంటి వ్యక్తులను మనం చూడగలుగుతున్నాం. ఓకే. మరి పూర్తి ప్రేమతో పని చేస్తున్నటువంటి, పరిచర్య చేస్తున్నటువంటి వారు చూసినప్పుడు, అవును ఈ వ్యక్తిని నేను కనుగొన్నాను, ఈ వ్యక్తిని నేను నమ్మవచ్చు అని మనము గుర్తిస్తూ ఉంటున్నాం. And that is what Jesus said in John 13:35. If you want to be called my disciple, you should love one another unconditionally. మరి అదేనండి ప్రభువైన యేసు వారు 13వ అధ్యాయము యోహాను సువార్త 13:35లో చాలా చక్కగా ఈ మాట ఆయన చెప్తున్నాడు. ఇదిగో మీరు నా శిష్యులుగా పిలువబడాలి అని అంటే ఖచ్చితంగా మీరు నా ప్రేమను కనపరచాలి. But if you don't understand this love, whatever service we do will not qualify for God's love, and that kind of service will not produce the true love towards people, so they will not come to God. ఈ సత్యాన్ని ఒకవేళ మనము అర్థం చేసుకోలేకపోతే, అర్థం అవ్వకపోతే, మనం ఎలాంటి పనులు దేవుని ప్రేమను చూపించడానికి మనం ఎలాంటి పనులు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా నిష్ఫలంగానే ఉంటాయి, వ్యర్థంగానే ఉంటాయండి. Because of the fallen world, we have a very distorted or wrong understanding of this love. చూడండి, పడిపోయినటువంటి లోకంలో చూసినట్లయితే ఈ యొక్క ప్రేమ విషయంలో మరి సరైనటువంటి అవగాహన మనం కలిగి లేము. We don't have the right understanding of what it means to love and what it means to be loved by. Say one second, sir. Okay, I'll put. We don't have the right understanding of love. That means what it means to love others or what it has to be loved by others. మరి మనకు ప్రజలను ఏ రీతిగా ప్రేమించాలో, ఆ ప్రజల చేత మరి ఏ రీతిగా Okay, I will be explaining that in detail on Monday. దీని నుండి మనము I'll not be joining tomorrow. రేపటి దిన నేను జాయిన్ అవ్వట్లేదు కాబట్టి మరి సోమవారం దినాన మరలా నేను దీని విషయంలో మీకు బోధిస్తాను. Okay, but I will show you one more disciple. ఇంకొక శిష్యుడి గురించి మీకు చూపించాలనుకుంటున్నాను. One disciple was Peter, who was proud about his love towards God. మొట్టమొదటి శిష్యుడు తన యొక్క ప్రేమ విషయంలో చాలా గర్వపడ్డాడు, చాలా గర్వించినటువంటి పేతురును మనం చూసాము. Other disciple was John, who knew that God loves me. రెండో శిష్యుడు ఎవరు అంటే యోహాను గారండి. దేవుడే నన్ను ప్రేమిస్తున్నాడు అని గుర్తెరిగినటువంటి శిష్యుడు. Okay, so he knew that it's the love of God is flowing through me, so that love should flow to others. ఈ యొక్క శిష్యుడికి బాగా తెలుసండి, దేవుని యొక్క ప్రేమ నాలో ప్రవహిస్తుంది, ఆ ప్రేమనే మరి ఇతరులకు ప్రవహించాలి అని మరి ఈ శిష్యుడు గుర్తించాడు. Now we'll see what John is telling in 1 John 4:17 to 19. ఇప్పుడు చూద్దామండి, మొదటి యోహాను 4వ అధ్యాయము 17 నుంచి చూద్దాము కొన్ని మాటలు. తీర్పు దినమునందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు.
ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు We'll come to that చాలండి. later. చాలు. Thank you, sister. This portion I really love to share. This is one of my favorite portion. మరి ఈ యొక్క ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క అంశము, ఇక్కడ మాటలన్నీ కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలండి. Apostle John, who understood God's love towards him more than any other disciples, మరి అపోస్తలుడు యోహాను గారు మరి దేవుని ప్రేమను ఎంతగా తను తెలుసుకున్నాడు అనంటే, ఇక మిగతా వారందరికంటే కూడా దేవుని ప్రేమను చాలా ఎక్కువగా గుర్తెరిగినటువంటి వ్యక్తి అండి. why I'm telling that? When you understand this love, then you will be able to talk like Apostle John. ఎందుకు చెప్తున్నానంటే, మరి దేవుని ప్రేమను మరి ఈ యొక్క శిష్యుడైనటువంటి యోహాను ఏ రీతిగా మరి అర్థం చేసుకున్నాడు, తను తెలుసుకున్నాడు కాబట్టే మరి ఇలాంటి మాటలు తను రాయగలుగుతున్నాడు. మనం కూడా దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు మనము ఇలాంటి మాటలు మనం కూడా చెప్పగలుగుతాం. He understood the love, the passion of God towards him that he has done on the cross. దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క మరి ఎంతగా మన పట్ల ఆయన వాంఛ కలిగి ఉన్నాడు, ఆ యొక్క తృష్ణను ఆ యొక్క సిలువలో ఆయన ప్రేమనంతా కూడా కనపరిచినది యోహాను తెలుసుకున్నాడు. So I'll be giving a 3 level. The first level is this love has set him free from the clutches of Satan. ఈ యొక్క ప్రేమ, ఈ 3 విషయాలు చెప్తానండి. మొట్టమొదటిది దేవుని యొక్క ప్రేమ సాతాను యొక్క కబంధ హస్తాల నుండి మనల్ని విడిపించిందిగా ఉంది దేవుని ప్రేమ. It didn't just stop there, but the next level Jesus came was he made John perfect, that he was confident not only here on earth but for the judgment day also. మరి ఇక్కడ యోహాను గారు కేవలం ఇక్కడ మరి ఆయన పర్ఫెక్ట్ గా మాత్రమే కాదు కానీ మరి తీర్పు దినాన కూడా ఆయన సిద్ధపడినట్లుగా ఆ దేవుడు పూర్తిగా ఆయనను మరి బలపరిచాడండి. Like I told, this is a huge portion. Perfect means what? నేను చెప్పాను, ఇది చాలా విస్తరించినటువంటి అంశము. ఆ పర్ఫెక్ట్ అనేటటువంటి మాట కి అర్థం ఏంటి? In Telugu, what is that word perfect? Verse 17 lo. పరిపూర్ణం పాస్టర్. Paripurna. Yeah, paripurna. Paripurna means what? ఇప్పుడు పరిపూర్ణమైనది అనే మాటకు అర్థం ఏంటి? పాస్టర్ గారు. Pardon me? ఫుల్ఫిల్. Complete. Fulfill. Lacking nothing. Okay? Or there is no imperfection in you, then only you are free from the judgment. చూడండి, పరిపూర్ణమైన మాటకు మనం అర్థం చూసినట్లయితే ఇంకా అందులో ఏ కొదువ కూడా లేదు, పూర్తి చేయబడింది అనగా ఆ యొక్క తీర్పు దినాల్లోనికి మనము ఎలాంటి భయం లేక పూర్తిగా మనం తెలుసుకొని ఉండడం. Means what? During the day of judgment, only the perfect people will be taken with God, Jesus, to heaven. And now he's telling this love is so great that love has made me perfect, not only here on earth, but during the day of judgment also I don't have any fear because he has made me perfect. చూడండి, మరి ఆ యొక్క తీర్పు దినము గురించి కూడా మరి నాకు ఎలాంటి భయం అనేది లేదు. ఎందుకనంటే ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ కేవలం నాకు ఈ లోకమందే, ఈ భూమి పైనే కాదు కానీ మరి నాకు ఆ తీర్పు దినంలో కూడా ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఈ పరిపూర్ణమైన ప్రేమ నన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది అని యోహాను గారు విశ్వసిస్తూ ఉంటున్నారు. Because this pure love he experienced, and now he knows that he is the disciple of God, and not only that, this love has made him perfect that he need not fear about the judgment also. That word fear went away from his dictionary. చూడండి, మరి యోహాను గారు బాగా గుర్తించారు, ఈ యొక్క ప్రేమ
ఈ యొక్క ప్రేమ ద్వారా నేను మరి ఆయనకు శిష్యుడుగా ఉండడం మాత్రమే కాదు కానీ ఈ యొక్క ప్రేమ ద్వారా నేను పరిపూర్ణము చేయబడ్డాను. ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ ద్వారా ఆయన యొక్క ఆ తీర్పు దినంలో కూడా నేను ధైర్యంగా నిలబడగలుగుతాను అని అంటున్నాడు. See, the word fear is something I told that it's a negative of faith. So that brings on the people. Satan brings fear in us. And John is a very good example for that. He had no fear. చూడండి ఆయన ఈ భయము అనేది మనం గుర్తించాలి. ఈ భయము అనేది సాతాను ద్వారా వచ్చేటటువంటిది. ధైర్యమునకు వ్యతిరేకంగా ఈ భయం అనేది ఉంది. అందుకని యోహాను గారు అంటున్నారు, ఇక నాకు భయము లేదు అనగా ఈ యొక్క భయం గురించి చాలా చక్కగా యోహాను గారు మరి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. If you see his history from the history books, if you read, Apostle John, when he was sharing the gospel, they put him in the burning oil, but he didn't die. Because he didn't die and he came back alive, it was an mocking situation for Romans. So they threw him in Patmos, where he wrote the revelation letter for you and me. మరి ఇక యోహాను విశుడని యోహాను గారి గురించి మనం చరిత్రలో చదివినట్లయితే మరి ఇతన్ని చంపడానికి మరి యోహాను గారిని బాగా కాగేటటువంటి ఆ యొక్క నూనెలో పడవేసినప్పటికీ కూడా మరి తను మరణించలేదండి. తను చనిపోకపోవడమును బట్టి ఇక రోమీలు చాలా ఆ ద్వేషం కలిగి చాలా వ్యసనపడి వారు మరి యోహాను గారిని తీసి పద్మాసు ద్వీపములో అతన్ని పడవేసినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఉండే ఈ యొక్క ప్రకటన గ్రంథమును మరి యోహాను గారు రాసినట్టుగా మనకు తెలుసు. Means what? The fear of death was gone away from him because he knew the love of God and he walked in that love of God all the day and every moment. So he was experienced, he was sharing that love to the world. అంటే ఏంటండి చూడండి, అనగా యోహాను గారికి మరణ భయం అనేదే పోయిందండి. మరణమునకు ఆయన భయపడట్లేదు. కేవలము దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమ తను మరణం నుండి ఆ భయమును తొలగించింది. ఆ ప్రేమను తను అర్థం చేసుకున్నాడు, తను అనుభవించాడు. కాబట్టి అదే ప్రేమను ఇతరులకు కూడా తను చూపిస్తున్నాడు అనుభవపూర్వకంగా. Just now you all are told that you all want to be called as disciple of God, right? జస్ట్ ఇప్పుడే మీరు అందరూ కూడా చెప్పారు, అవును మేము ప్రభువైన యేసు వారి శిష్యులుగా పిలువబడాలని ఇష్టపడుతున్నామని మీరు అంగీకరించారు. So I'll give a checklist to you all now. ఈ సమయంలో మీ అందరూ కూడా మరి పరిశీలన చేసుకోవడానికి మరి యొక్క పరిశీలన పత్రాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. Can you read verse 18 again? 18వ వచనం మరి ఒకసారి చదువుదామా? ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. We'll stop there. Do you have fear in you? మీలో భయం ఉందా? Do you have fear in you? మీ అందరికీ ప్రశ్న, మీలో భయం ఉందా? Praise God, no fear. No. Praise God. Praise God. Praise God. Not just to please me, touch your heart and tell. Now suppose tomorrow something happens to you. Will fear come in you? Suppose you lose your job. Do you get fear in you? If you lose your near ones, do you have fear in you? Yes or no? చూడండి, నన్ను సంతోషపెట్టడానికి కాదండి, మీ హృదయంలో ఆలోచించి మీ హృదయపూర్వకంగా మీరు చెప్పగలగాలి. ఒకవేళ ఉదాహరణకు ఒకవేళ మీ ఉద్యోగం పోతే మీలో భయము వస్తుందా? లేకపోతే ఎవరైనా మీరు ప్రేమించేవారు మరణించిన మరి ఎలాంటి మరి జరగరాని కార్యం ఏదైనా జరిగినప్పుడు మీలో భయం అనేది వస్తుందా అని గమనించుకోవాలి. Yes or no? Now again I'll ask the question. Do you have fear in you? నేను మరలా ప్రశ్న అడుగుతున్నాను, మీలో భయం ఉందా? Praise God. Brother Sam is strong. Praise God. Praise God. Amen. Praise God. Oh. Good. The fear
will be there in a person who does not know this perfect love. చూడండి, ఈ భయము ఎవరిలో ఉందంటే ఈ యొక్క పరిపూర్ణ ప్రేమను తెలుసుకోలేనటువంటి వ్యక్తిలో భయం అనేది ఉంటుందండి. When you understand this perfect love, the fear goes. If you don't know this perfect love, fear is there, which leads to condemnation to us. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క పరిపూర్ణ ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతామో, అర్థం చేసుకుంటామో, అప్పుడు మనకి భయం అనేది ఉండదండి. లేకపోతే ఈ యొక్క భయము మనలో మనం ఖండించుకోవడానికి, తీర్పు తీర్చుకోవడానికి కారణంగా ఉంటుంది. I'll ask one more question. How many of you are sure of your judgment? The judgment day, how you will be? ఎంతమంది, మరి ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది మీ యొక్క ఆ యొక్క తీర్పు దినాన ఎంతమంది నేను నిలబడగలుగుతాను, ఆ జడ్జిమెంట్ దినం కొరకు ధైర్యంగా నిలబడగలుగుతారు? Amen. 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 Yeah, all will face the judgment. Who all have confidence on the day of judgment? Amen. 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 I thank God for this beautiful group who are out of religion to the beautiful relationship, who have understood this love. This perfect love has not only here on earth, but even on the day of judgment is set free. చూడండి, ఈ యొక్క పరిపూర్ణమైన ప్రేమ కేవలము ఈ లోకం మట్టుకే కాదండి. ఇదిగో మనకు ఆ యొక్క తీర్పు దినాన కూడా దేవుని దగ్గర నిలబడేటటువంటి ఆ ధైర్యమును మనకు అనుగ్రహిస్తుంది. As he is, so you are now on earth. One second, sir. Verse 17. Okay. Wait, not 17. Verse 17. As 17. he is, so you are here on earth. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. How is he now? ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? He is perfect. He is seated right to God the Father. ఆయన ఎలా ఉన్నాడండి? ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. And his love is so great that on the cross he has fulfilled the work that you and I are perfect as he is now, so we are perfect now on earth. ఆయన ఏ రీతిగా అయితే పరిపూర్ణుగా ఉండి ఆ యొక్క సిలువలో తను చేసిన త్యాగమును ఆయన జరిగించాడు, పరిపూర్ణుడుగా తండ్రి దగ్గర కూర్చున్నాడు, అదే రీతిగా మనం కూడా పరిపూర్ణులుగా ఉన్నాము. If you see Adam and Eve, deceiver came and told, no, God has lacked. You are not perfect. God has not give you the godliness in you. So you need to eat the fruit, then you will become like God. He came and deceived. ఆదామవ్వను చూసినట్లయితే వెంటనే అవ్వతో ఏమన్నాడు, లేదు మీరు దేవునిలా అవ్వాలంటే ఈ పండు తినాలి అని, మీరు దేవుని లాంటి వారు కారు అని మరి సాతాను అవ్వను మోసగించాడు. Actually, the truth was they were perfect when they were created, but they were deceived. So it is for us now. We have been deceived, wrong understanding we have. So God is telling on the cross, John is telling to us, he has fulfilled. And if you know that love, you will know that as God has made is perfect, so you are perfect, lacking nothing. చూడండి, సత్యం ఏంటి అని అంటే ఆదామవ్వలు వారు పరిపూర్ణులుగా ఉన్నారండి, కానీ పరిపూర్ణంగా లేరు అని సాతాను మోసగించాడు. ఆ పండు తింటేనే మీరు పరిపూర్ణతలోకి వస్తారన్నట్టుగా చెప్పాడు. ఆ యొక్క మోసంలో వారు పడిపోయారు. కానీ ఈ దినాల్లో మనం చూసినట్లయితే యోహాను గారు చాలా చక్కగా పరిపూర్ణమైనటువంటి దేవుని ప్రేమను తను తెలుసుకొని ఆయన చెప్తున్నట్టు మాట ఏంటంటే, దేవుడు పరిపూర్ణంగా మనం ప్రేమించాడు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనం కూడా అలాగే పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉన్నాము అంటున్నాడు. Okay, now I will explain about this agape love in the next session. నెక్స్ట్ సెషన్ లో ఈ యొక్క అగాపే ప్రేమ, ఇక దైవికమైనటువంటి దేవుని ప్రేమ గురించి నేను మీకు వివరిస్తాను. Can you just tell what is your understanding of this agape love? మరి దేవుని ప్రేమ యొక్క అగాపే ప్రేమ గురించి మీ యొక్క
అండర్‌స్టాండింగ్ మీ యొక్క ఆలోచన ఏంటి? Everlasting love. Praise God. షేర్ Unconditional love. Praise God. Praise God. Unconditional love, everlasting Yes, sir. love. Praise God. Praise God. Anything more? స్వార్థం లేని ప్రేమ పాస్టర్ గారు. Yeah, same thing. Praise Yes, God. Father. Praise God. Like I showed the attributes of God through Moses, I will show through Paul this agape love God has for you and me. చూడండి, మోషే ద్వారా దేవుని యొక్క గుణలక్షణములన్నీ కూడా ఏ రీతిగా మీకు నేను చూపించాను, నేర్పించాను, అదే రీతిగా పౌలు జీవితం ద్వారా కూడా, పౌలు చెప్పినటువంటి మాటల ద్వారా కూడా దేవుని యొక్క దైవికమైన ఈ అగాపే ప్రేమను మనం తెలుసుకుందాం. This is the love Jesus has fulfilled on the cross for you and me. ఇదే ప్రేమ అండి, మన ప్రభువైన యేసయ్య వారు మన యొక్క సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన పూర్తి చేశాడు. When we understand that love and that love flows through us, then we are called the disciples of God. ఎప్పుడైతే ఈ ప్రేమను మనం అర్థం చేసుకుంటామో, ఈ ప్రేమను మనలోకి ప్రవహించడానికి మనం అనుమతిస్తామో, అప్పుడు ఈ సత్యమైనటువంటి ఈ యొక్క అగాపే దేవుని ప్రేమను మనం గుర్తెరుగుతాం. Okay. So come prayerfully. The next session I'll be share on that. And Tuesday, tomorrow, I want you all to tell the last, you shared the last 5, 6 to 15, you people share a little so that everyone will remind yourself what has been talked till now. రేపటి దినాన ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలన్నిటిలో నుండి మరి 6 నుండి 15 వరకు మీరు ప్రతి ఒక్క టాపిక్స్ అన్ని కూడా టాపిక్స్ లో ప్రతి సెక్షన్ లో మనం నేర్చుకున్న అంతా కూడా మరి చెప్పాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. Just because I am absent, you don't become absent, okay? నేను అబ్సెంట్ అవుతున్నానండి, మీరు అబ్సెంట్ అవ్వకండి. Okay, just practice. And even if I'm in the car and all, I'll keep my mobile on. If I'm sitting in the airport, I'll keep my mobile on to hear you people. మరి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన కార్ లో ఉన్నప్పటికీ కూడా నేను ఆ మొబైల్ ఆన్ లో పెట్టి మీరు చెప్పినది నేను వినడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా మరి రేపటి దినాన ప్రిపేర్ అయి రావాలని ఆశిస్తున్నాను. Okay, God loves you all. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. Have I any doubt till now? ఇప్పుడు వరకు చెప్పిన వాటిలో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. I shared about Peter, then I showed about John. పేతురు శిష్యుడైన పేతురు కొరకు శిష్యుడైనటువంటి యోహాను గారి గురించి నేను బోధించాను. Can anyone tell in short what is the difference between these two disciples? వీరిద్దరి మధ్యలో ఉన్న తేడా మరి ఎవరైనా చెప్పగలుగుతారో క్లుప్తంగా? Okay. Brother Sam, can you tell me the difference between these two? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. పేతురు గారైతే అంటే ముమ్మారుగా అతడు ప్రేమిస్తున్నాడో లేదో అతనికి తెలియదు. బట్ పర్ఫెక్ట్లీ యోహాన్ గారికి అయితే పర్ఫెక్ట్లీ ధైర్యంగా తీర్పు దినమునందు కానీ పరిపూర్ణత చెందేటట్టుగా ఉన్నాడు కాబట్టి ఎక్కువగా యోహాన్ గారిని ఇష్టపడ్డాడు. పేతురు అలా లేదు, ఎందుకంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాడు. 100% జాన్ గారు ఉన్నారు. Okay, that's right. Does that mean God's love was more for John and less for Peter? No. Praise God. Praise God. Okay, that we should understand. But one flaw in Peter was he was looking into himself and boasting about his love. So when he failed, he felt that because his love failed, God has failed him. But that is not the truth. చూడండి, మరి దీన్ని బట్టి చూసినట్లయితే మరి దేవుడు యోహాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడనో లేకపోతే పేతుని తక్కువ ప్రేమిస్తున్నాడనో కాదండి, అలా మనం అనుకోవడానికి లేదు. మరి ఇక్కడ వీళ్ళిద్దరిలో తేడా మనము గమనించినట్లయితే మరి పేతురు గారు తన అంతట తన పైన ఆధారపడుతున్నాడు, అనగా తనే నేను ప్రేమిస్తున్నాను అని తన యొక్క ప్రేమను బట్టి తను గర్విస్తూ ఉంటున్నాడు, నేనే దేవుని ప్రేమిస్తున్నానని.
కాబట్టి ఆ ప్రేమలో ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయాడో, అనగా మరి తను ఎప్పుడైతే అబద్ధం ఆడాడో దానిని బట్టి వెనక్కి వెళ్ళిపోయాడో, ఇక తాను ఏమనుకుంటున్నాడంటే నా ప్రేమలో నేను పడిపోయాను కదా, ఇక దేవుని ప్రేమ నేను పొందుకోలేనేమో అని తిరిగి తను వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి But John, who knew that it is God who loved me, whether I'm good or bad, he loves me, so he never failed on. Even death he overcame. Even when he was put in the fire, he overcame, because he knew the love is always there with me. మరి యోహాను గారి విషయంలో చూసినట్లయితే మరి తను మరి తన పైన ఆధారపడలేదు, కానీ ప్రేమిస్తున్నాడు. నేను మంచివాడినైనా చెడ్డవాడినైనా తర్వాత సంగతి, కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని గుర్తించాడు. దేవుని ప్రేమను గుర్తించాడు కాబట్టి తను ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి అనగా ఈవెన్ మరణ స్థితిలోకి వెళ్ళడానికి కూడా తను భయపడలేదండి. అంటే పూర్తిగా ఆ ప్రేమను తను అర్థం చేసుకోగలిగాడు. So my humble request is all try to become John. Means what? You should be aggressive like Peter, but like John, to understand that love. Then when you know that love, all that fear which the Satan brings will go away from us. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే మీరు అందరూ కూడా యోహాన్ లాగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకనంటే మరి సాతానుడు అనేక సార్లు మోసగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మోసాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనను ఆ షరతులు లేకుండా ఆయనే మనను ప్రేమించాడు కాబట్టి ఇక ఎలాంటి పరిస్థితిలోనైనా ఆయన మన ప్రతి విషయంలో నుండి, సిచ్యువేషన్స్ నుండి మనల్ని బయటకు తీసుకురాగలుగుతాడు, ఆయన చూసుకుంటాడు అన్నటువంటి విషయం యోహాన్ గారు ఎలా తెలుసుకున్నారో, మరణానికి భయపడలేదు, అదే రీతిగా మనం కూడా సాతాను పెట్టే ఏ తంత్రములకైనా పడకుండా ఉండాలి అనంటే యోహాన్ గారి లాగా మనం కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. Amen. 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 Praise God. Praise God. Pastor, any questions, or we can close with prayer? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేదంటే ప్రార్థన చేసుకుందాం. No, praise God. No. Okay. Okay, no question. But you're receiving something, right? ప్రశ్నలు లేవు, కానీ ఏదైనా నూతనమైనది పొందుకుంటున్నారా? Amen. Amen. That's good. That's Amen. good. Praise God. Pastor, we can pray. ప్రార్థన చేసుకుందామండి. Thank you, God. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీకు వేకున లేచి తండ్రి నేను స్తుతించడానికి, నీ వాక్యాన్ని, నీ మాటలు వినేటటువంటి కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ప్రతి ఉదయం కూడా తండ్రి మేము ఈ రీతిగా లేస్తున్నామంటే తండ్రి కేవలము నీ ప్రేమ, నీ కనికరము, నీ కృప మా పట్ల చూపిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. నీ యొక్క అసాధారణమైనటువంటి ప్రేమను ప్రభా అయ్యా తండ్రి మేము తెలుసుకునే కృపను మాకు అనుగ్రహించారు. నీకు లెక్కలేని స్తోత్రములు. ఈ రోజు తండ్రి మీరు ఈ యొక్క హార్ట్ ఆఫ్ ద గాస్పల్ యొక్క ఆ టాపిక్ లో మాతో అనేక విషయాలను మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ రోజు కూడా నీ యొక్క ప్రేమ, ఈ యొక్క అగాపే ప్రేమ అయ్యా ఎంత గొప్పదో, మీరు మమ్మల్ని ఏ రీతిగా మొదటగా మీరే మమ్మల్ని ప్రేమించారు అనేటువంటి సత్యాన్ని మీరు మాకు నేర్పించారు ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా తండ్రి, నీ ప్రేమను మేము ఇతరులకు కనపరిచినప్పుడే, నీ ప్రేమను మేము చూపించినప్పుడే మేము నీ శిష్యులుగా ఈ లోకంలో పిలువబడతాము అని మీరు సెలవిచ్చారు ప్రభా. నీకు స్తోత్రాలు. మరి యోహాను సువార్త 13:35 ద్వారా ప్రభా అయ్యా మేము నీ శిష్యులుగా ఉండడానికి ప్రభా అయ్యా నీ ప్రేమను ప్రజలకు, అనేకులకు కూడా మేము చూపించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. తద్వారా నీ శిష్యులుగా మేము పిలువబడతాము అని సెలవిచ్చారు తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా మీరు ఏ ప్రేమ అయితే మా పైన చూపించారో, ఏ షరతులు లేని అయ్యా తండ్రి ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి అర్హత లేని మమ్మలను మీరు ప్రేమించారు. అదే ప్రేమను మేము ఇతరులకు కూడా చూపించే విషయంలో వెనకడుగు వేయకుండా నిన్ను ప్రేమించడానికి నీ కృప దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. ఇది నా ఇద్దరు శిష్యులను మా ముందర పెట్టి ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. పేతురు అయితే అయ్యా తండ్రి తన ప్రేమ పైన తను ఆధారపడ్డాడు. ఇదిగో తను ప్రేమించాను అనుకున్నాడు కానీ అయ్యా ఒక సమయం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రేమను విడిచిపెట్టి, నిన్ను విడిచిపెట్టి తను పారిపోయాడు ప్రభా.
కానీ అయినప్పటికీ కూడా నీ ప్రేమ మాత్రం తనను విడిచిపెట్టకుండా మరలా పేతురును ప్రభా మీరు ప్రేమించి తనను హత్తుకొని ప్రభా మరలా ఏదైతే తను కోల్పోయాడో, ఏ పరిచర్య అయితే చెయ్యకుండా పారిపోయాడో అదే పరిచర్యను మరలా తనకు మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప అధికారాన్ని మరలా తనకిచ్చి ఇదిగో నా పరిచర్యను నా గొర్రెలు కాయమని సెలవిచ్చిన దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అనేక సార్లు మేము అర్హులం కాదేమో, ఈ ఒక తప్పులు ఈ యొక్క సమస్యలు మేము చేశాము, ఇక మేము దేవుని ప్రేమను పొందుకోలేమేమో అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మమ్మల్ని అర్హులుగా చేసి మీరు మాకు అప్పగించినటువంటి పరిచర్లు బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మేమైతే అర్హులము కాదు, మేమైతే నీ ప్రేమకు అర్హులం కాకపోయినా మీరు మమ్మలను తండ్రి ప్రేమించారు, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క అగాపే ప్రేమ, ఇక దైవ ప్రేమను ప్రభా పూర్తిగా నీ ప్రేమను మేము అర్థం చేసుకొని అయా తండ్రి ఆయా ప్రేమను ప్రవహించుటలు ప్రభ ఇతరులకు కూడా అదే ప్రేమను ప్రభ మేము ప్రభావితాన్ని చూపించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ఈ దినాన మరి యోహాను గారి గురించి కూడా మాతో మాట్లాడారు. మరి అపోస్తలుడైనటువంటి యోహాను గారు తండ్రి మరి నీ ప్రేమను తను గుర్తించాడు ప్రభా నీకు స్తోత్రాలు. నీ ప్రేమను తన రుచి చూశాడు కాబట్టి ఇక మరణ భయం లేకుండా ప్రభా స్వేచ్ఛగా తను జీవించగలిగాడు ప్రభా నీకు స్తోత్రాలు. ఈ దినాల్లో కూడా మేము కూడా అయ్యా తండ్రి నీ ప్రేమను గుర్తించి అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి అయ్యా తండ్రి భయమైన ఆందోళన అయినా ఏది కూడా మాలోనికి రానివ్వకుండా నీ ప్రేమలో ప్రభా దినము కూడా అయ్యా మేము తండ్రి ఎదుగుదుముగా కరి ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా నీకు స్తోత్రాలు. నీ ప్రేమను పూర్తిగా నైనా తండ్రి తెలుసుకొని ప్రభా నీ ప్రేమను తండ్రి అనుభవపూర్వకంగా మేము గుర్తెరిగి యోహాను వల్లే మేము కూడా నా ప్రభా తండ్రి ఎలాంటి భయమునకు చోటు ఇవ్వకుండా అయ్యా నీ ప్రేమలో బలపడటం నీ కృప దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అయ్యా ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని నాయన ఇంత స్పష్టంగా మీ తండ్రి మరి సార్ ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. మరి యొక్క నీ యొక్క షరతులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, కొలతలు లేని ప్రేమ, మా నుండి ఏమి ఆశించినటువంటి నీ ప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా ఈ ప్రేమను గుర్తెరిగి మా ద్వారా అనేకులు కూడా అయ్యా నీకు శిష్యులుగా మార్చుటకు ఈ ప్రేమ ద్వారా మేము ముందుకు అయ్యా తండ్రి ప్రభు నీ పరిచయలో సాగుటకు నీ కృప దయచేయమని అయ్యా ఈ ఉదయకాల సమయంలో విన్నటువంటి వాక్యము మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా అయ్యా ఫలాన్ని విస్తరించినట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని నామంలో బ్లెస్ చేస్తూ మరి జీవితంలో ప్రతి అవసరత నీ నామంలో ప్రభ తీర్చి అయా అక్కర్లు తీర్చి అయా దినము కూడా వారి అవసరతలలో ప్రతి విషయంలో కూడా మీరుండి నడిపించమని అయా తండ్రి ఈ రోజు జరిగిన సెక్షన్ అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship of Holy Spirit be with us for now and forever. Amen. 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 Praise God. Praise God. Hallelujah. Thank you, Brother Rajesh, again helping me for the net connection. God bless you. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఉదయకాల సమయంలో అనేక విషయాలు మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. సిలువలో దేవుని యొక్క ప్రేమ అంతను మనం తెలుసుకోగలని ఈ రోజు నేర్చుకున్నాం పాస్టర్ గారు. మనం ఇంకా బలహీనులుగా ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు, ఏ అర్హత లేనప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో ఈ రోజు మేము తెలుసుకున్నాం పాస్టర్ గారు. ఆయన ప్రేమ షరతులు లేని ప్రేమని, స్వార్థం లేని ప్రేమని ఈ రోజు మేము తెలుసుకున్నాం పాస్టర్ గారు. అదే విధంగా పేతురు గురించి, అదే యోహాను గురించి కూడా ఈరోజు తెలుసుకున్నాం పాస్టర్ గారు. పేతురు 3 సార్లు దేవుని గురించి అబద్ధం ఆడినప్పటికీ జీసస్ అయితే పేతురుని విడిచిపెట్టలేదు. కానీ మరలా పేతురు దగ్గరకు వచ్చి పేతురు కోల్పోయిన వాటిని తిరిగి ఆ యొక్క పరిచర్యను మరలా ఇచ్చినట్లు ఈరోజు నేర్చుకున్నాం పాస్టర్ గారు. దేవుని ప్రేమను పేతురు అర్థం చేసుకున్న తర్వాత అనేకులకు దేవుని ప్రేమను పేతురు పంచినట్లు, అనేకులను రక్షించుకున్నట్లు మనం వాక్యంలో గమనిస్తాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అలాగే యోహాను కూడా పాస్టర్ గారు దేవుని ప్రేమ పరిపూర్ణమైనదని యోహాను తెలుసుకున్నారు. కాబట్టి యోహానుకు తీర్పు దినమందు భయం లేదని, మరణ భయం లేదని అంత ధైర్యంగా
యోహాన్ చెప్పగలిగారు పాస్టర్ గారు. అదే ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని. ఆ ప్రేమ ఎలాగంటే ఒకరిని ఎడల ఇతరులను మనం ప్రేమించే వారిగా ఉండాలని, దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఇతరులకు చూపగలిగే వారిగా ఉండాలని ఈ రోజు నేర్చుకున్నాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. Praise God. Praise God. God bless you. God bless you. Okay, keep in prayers. Tomorrow, my sister, her daughter, to reach here safely. Okay, keep in prayers. A lot of hindrances with that. God bless you all. See you all soon. ఆమేన్. Thank you. Thank you. దేవుడు ప్రేమించుగాక మళ్ళా కలుసుకుందాం. అందరికి ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్. Thank you, పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్.